ఈ రోజు జిమ్ఖానా గ్రౌండ్ లో 10th సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జరిగింది. మనతో విన్నర్ ఉన్నారు, తనతో మాట్లాడదాము. హాయ్. హాయ్, మీ పేరు? ఏ తనయ. అంటే ఇక్కడ కాంపిటీషన్ ఎలా జరిగింది? బాగా జరిగింది. మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేశారు? టోటల్ 57 వెయిట్ దాకా లిఫ్ట్ చేశాను. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? నాతోని 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగింది ఈ కాంపిటీషన్ అనేది? మార్నింగ్ 10 నుంచి ఇప్పుడు 3:45 వరకు జరిగింది. అంటే దీంట్లో రౌండ్స్ ఉంటాయా? ఆ, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఎట్లాగా అవి? 3 రౌండ్స్ ఉంటాయి. దాంట్లో 3 లిఫ్ట్స్ పాస్ అయితే మనకి ఫస్ట్ ప్లేస్ వస్తుంది. ఇప్పుడు నీకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది కదా, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్. నీకు ఇది ఎన్నో మెడల్? నాది 8th మెడల్. ఎన్ని కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసావు? ఇప్పటికి నేను 5 కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశాను. అంటే ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ నీకు చేయాలని నీకే అనిపించిందా, మీ పేరెంట్స్ ఓకే సజెషన్ చేశారా? నాకు అనిపించింది, ఆ తర్వాత పేరెంట్స్. అంటే పేరెంట్స్ నుంచి నీకు ఫుల్ సపోర్టింగ్ ఉంది. అవును. ఫస్ట్ మెడల్ కొట్టడం నువ్వు? లేదు, ఇంత ముందు కూడా. ఇంతకు ముందు కూడా. దీని తర్వాత ఏ లెవెల్ ఉంటది? స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్. అది కాంపిటీషన్ డేట్ చెప్పారా మీకు? ఏమో అంత ఐడియా లేదా? ఈ మంత్ ఎండింగ్ లో అన్నా. ఈ మంత్ ఎండింగ్ లో. అంటే ఎక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాను? పోచంపల్లి. స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఎక్కడ జరుగుతుంది? పోచంపల్లిలో. అక్కడికి వెళ్తున్నారా మీరు పార్టిసిపేట్ చేయడం? అవును. అంటే ఫుల్ ఖుషీగా ఉండుంటారు, మీ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారుగా ఫస్ట్ ప్లేస్ వచ్చినందుకు. అవును. అంటే ఇప్పుడు 15 kgs లాగా లిఫ్ట్ చేశాను అంటున్నావు కదా, నెక్స్ట్ ఇంకా నువ్వు వెయిట్ పెంచుతావా? పెంచుతాను. థ్యాంక్ యూ సో మచ్.